హే గాయస్, గుడ్ మార్నింగ్. సో నేనైతే ఇప్పుడే లేచాను అనమాట. ఇట్స్ డే 3 ఆఫ్ మేకింగ్ ద బుక్ షెల్ఫ్ యాజ్ పూజా. లుక్ ఎట్ హిమ్. అండ్ బై ద వే, ఇది ఇంకా కొత్త ఇల్లు కాబట్టి ఇంకా ఫర్నిచర్ అవన్నీ రాలేదు. సో చాలా ఎంటీగా ఉంది హౌస్. ఇప్పటిదాకా పడుకొని నైట్ 6కి పడుకున్నాడు గైస్, ఈవినింగ్ 6కి పడుకున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంతో అయ్యింది. సో లుక్ ఎట్ హిమ్ గైస్. ఐ గాట్ దీస్ అనమాట. ఇదేమో ఇలా ఇక్కడ నుంచి ఇలా బెల్స్ వేయడానికి. అండ్ మాకు ఇక్కడ గంటలు దొరకలేదు. విసిరేస్తావేంట్రా? అండ్ దీస్ ఆర్ పెయింట్స్. ఇది గోల్డ్ పెయింట్, ఇది రెడ్ పెయింట్ అండ్ వైట్ పెయింట్. సో ఒక బ్రష్ కూడా తెచ్చుకున్నాను నేను. సో దిస్ ఈస్ ద స్టఫ్ టు బిగిన్ విత్. ఆల్సో నేను పైన ఇలా ఉంటుంది కదా, గోపురం లాగా ఉంటాయి కదా, అవి నేను కర్టెన్ రాడ్ ఎండ్స్కి ట్రై చేశాను కానీ ఎక్కడ దొరకలేదు. బట్ ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా పైన పెడితే చాలా బాగుంటుంది. సో లెట్స్ బిగిన్ గైస్. ఒక హెల్ప్ చేయో, పది రోజు కలిసి ఒక అర్థమవుతుందా? అరే నేను చిన్నప్పటి నుంచి రెస్ట్ చేసుకున్నావా? నేను చిన్నప్పటి నుంచి డ్రాయింగ్స్ అవన్నీ బాగా చేసేవాడిని రా. నేనైనా నిజంగా బాగా చేస్తాను నందు. సరే చూద్దాం. నువ్వేమన్నా సరిగ్గా వేయకపో, అప్పుడు చెప్తాను నీ సంగతి. నా సంగతి నువ్వెందుకు చెప్తావు? నేను చెప్తా. ఈ ఐడియా కూడా నాది. ఇది పూజా మందిర్లా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. మరి ఐడియాని సరిగ్గా ఎగ్జిక్యూట్ చెయ్యి. చేయలేకపోతే నేను దిగుతా రంగంలోకి. దొంగ చూపులు చూడకు. పెయింటింగ్ నెంబర్ 1 టిప్ చెప్పనా? చూడు, చిట్కిన వేలు ఇలా ఉండాలి. నిజంగా. సో గైస్, ఇప్పుడు నేనైతే పైన ఇక్కడ పైన ఇది ఉంది కదా, సో ఇక్కడ అన్ని ఇట్లా ముగ్గులాగా వేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. మొత్తం అంతా వైట్. రానా ఆపిల్ కాయ కాదు నాన్న, అలా కొరికి తీయడానికి. ఆపిల్ అనుకుంటున్నావు ఇదేమన్నా? ఏం చేస్తున్నా? లోపల ఎలా ఉంటుందో తెలుసా? కింద పెయింట్, పైన వాటర్ ఉంటుంది నాన్న, కెమికల్ ఉంటది. కలపకపోతే ఎట్లా నాన్న? ఓపెన్ చేసి. అవును, పెయింటర్నే. రోడ్ల మీద పెయింట్ వేసేవాడు. రోడ్ల మీద వేరు పెయింట్లు. ఎంతసేపు ఊపుతావురా? కలవాలి కదా, కన్సిస్టెంట్ అవ్వాలి కదా. అలా పెట్టి ఎప్పటి నుంచో ఉంది నాన్న ఇది షెల్ఫ్ లో, షాప్ లో. ఫస్ట్ పెన్సిల్ తో వేసుకోరా. పెన్సిల్ తో ఏంట్రా? ఫస్ట్ పెన్సిల్ తో వేసుకుంటే తర్వాత బ్రష్ తో ఇట్లా ఈజీ దాని మీద రాసుకుంటూ వెళ్ళిపోవడం. డైరెక్ట్ బ్రష్ మీద వేస్తుంది అంటే ఇవో పెద్ద పెయింటర్, ప్రొఫెషనల్ పెయింటర్. బాగా ఆత్రంగా ఉంది గైస్, అన్ని తెచ్చుకుంది కదా, బాగా ఆత్రంగా ఉంది. ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేయాలి, చెడగొట్టేయాలి. వావ్, పోయింది గైస్. ఫస్టే పోయింది. I know how you will scale, pencil, preparation ఏమి లేదు, డైరెక్ట్ అటెంప్ట్. గాయస్ అయిపోయింది, నాశనం అయిపోయింది గాయస్. ఇక్కడ ఏందో కింద అంటించింది, ఇక్కడ ప్యాచ్, అక్కడ ఏందో చుక్కగా ఆడుతుంది కిందికి. ఏంటందు అదంతా? ఎంత బండగా వేస్తావు నాన్న దాన్ని, ఇంకా ముగ్గుని అయిపోయి. నువ్వు దేవుడి పటాలు పెట్టిన తర్వాత ముగ్గు కనబడింది నాన్న. సో గైస్, కొంచెం అయింది. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఐ చోజ్. Guys, this person outside in the balcony and this person inside the house. Same agenda, shouting, making noise. See? Both shouting always. Oh my god. కిందేస్తుంది గైస్, ఇప్పుడు బాగుంది. సరే అవుట్పుట్ చూద్దాం గైస్. ఐ ట్రస్ట్ నందు. సో గైస్, ఇంత పెయింట్ చేశాను. ఇన్సైడ్ ఇలా ఉంది, పైన ఇలా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను బెల్స్ అంటిద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. మొత్తం పెయింట్ అంటిస్తుంది చేతికి. సో గైస్, సైడ్ కూడా పెయింటింగ్ చేస్తున్నాను నేను. చింటూ అయితే అసలు హెల్ప్ చేయట్లా, అక్కడ కూర్చున్నాడు వెళ్ళి. అందరూ అనుకుంటారు చింటూ తోపు అని చెప్పి, చింటూ మంచి హెల్ప్ చేస్తారని చెప్పి, అసలు హెల్ప్ చేయడు గైస్.
ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నావా? నాకు వేరే పని ఉంది గైస్. ఇట్లా దానికేం తక్కువ లేవు గైస్. నందుకి వైట్ హెయిర్ వచ్చింది, ముస్లిం అయిపోయింది నందు. మరి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, వదిలేసి హాయిగా. వావ్, అంత స్ట్రైట్గా ఎట్లా వేసావురా నువ్వు? పర్ఫెక్ట్గా. అరే పెయింటింగ్ షాప్ పెడతారా? చెస్. అసలు నందుకి ఇంత టాలెంట్ ఉందని తెలియదు గైస్. ఇంత బాగా గీస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే గైస్. నేను ఏదో ఇట్లా చిన్న బొమ్మలు వేసుకుంటుంది అనుకున్నా కానీ వామ్మో, నేనైతే ఖచ్చితంగా చెడగొట్టేవాడిని. ఇలా వేసా అనమాట. అండ్ ఫ్రంట్ ఇలా ఉంది. అండ్ ఇది అట్ సైడ్ కూడా వేయాలి. అలసిపోయా ఫుల్. సో కొంచెం అక్కడక్కడ రెడ్ పెయింట్స్ కూడా వేసాను. అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ లుక్ అండ్ దిస్ ఇస్ ద సైడ్ లుక్. సో ఇక్కడ కూడా రెడ్ పెయింట్ వేసాను అదర్ సైడ్. నీట్గానే వచ్చింది. సో గైస్ ఆల్మోస్ట్ డన్. దీపాలు కూడా వేసేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. నేను ఆల్రెడీ చేశాను. ఏదో మనం కూడా ఒక చెయ్యేద్దాంలే అన్నట్టు చింటూ జస్ట్ చేస్తున్నాడు. అది స్పాయిల్ చేసాం అనుకో చింటూ. ఏంటి అబ్బా, ఓహో ప్యాలెటా? అది పెయింట్ ప్యాలెటా? You should have that. You know, that's just have to use stuff like that. జస్ట్ చిన్న డాట్ పెట్టు అంతే. I know. అదే గైస్, అది కుంకుమ అంట మధ్యలో. చూద్దాం. మంచిగా పెట్టరా, గలీజ్గా పెడుతున్నావేంట్రా? చేత్తో పెట్టినట్టు ఉండాలి. పెద్ద ఆర్టిస్ట్ లాగా పోజు. ప్రొఫెషనల్ పెయింటర్స్ ఇట్లా పట్టుకుంటారు బ్రష్ ని. ఎట్లా? ఇట్లా. చాలా సెకలు ఉన్నారా నీలో? I need tissues. Come on. Go. Go get some tissues. Go. Fast. Don't waste my time. వామ్మో చింటూ, ఆగం చేసేటట్టున్నావు చింటూ. గైస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇది సరే, ఎలా పెట్టాలన్నా రౌండ్ పెట్టమన్నావు కదా. చిన్న రౌండ్ మధ్యలో రెడ్ కలర్ డాట్. మొత్తం గీసిందంతా నేను. మొత్తం అయిపోయాక చిన్న డాట్స్ పెట్టేసి లాస్ట్లో చెప్తాడు అందరికి నేనే చేశా అని. నేనేం చెప్పాను కానీ ఇలాంటి డాట్స్ ఇంకెక్కడెక్కడ కావాలి చెప్పు. దీన్ని ఇక్కడ పెట్టినా, దీపం మీద పెట్టినా. ఏ దీపం మీద బాగుంటుంది కావాలి చెప్తా. ఏం దీపం మీదరా? ఆల్రెడీ పెట్టేశాను. ఇక్కడ నాన్న, ఇక్కడ చీ బాగుంటుంది. మనము దేవుళ్ళు ఇగో ఇటు సైడ్ ఇక్కడ దీపాలు ఇట్లా పెట్టుకుందాం. ఎందుకంటే దీని మీద ఏమైనా పెడితే పోతుంది పెయింట్. అంటే పెయింట్ పోతుందని దేవుడిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను. ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు నాన్న. దీంట్లోనే ఇటుపక్క పెడుతున్నాం. ఓకేనా? ఈ వెనకాల కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ నేను రూఫ్ లో ఇట్లా హోల్స్ పెడదాం అనుకుంటున్నా. ఎందుకు? ఇట్లా అగరబత్తి పెడతావు కదా, ఆ పొగ అందులో నుంచి వెళ్ళిపోద్ది కదా. అరే ఇంత పెద్ద బొక్కుందిరా ముందుకి. ఏందిరా నువ్వు? అగరబత్తి. అరే నువ్వు అగరబత్తి ఇట్లా పెడితే పొగ ఇట్లా వెళ్తుందా నాన్న? పైకి వెళ్తుందా? వావ్, బ్రెయిన్, క్రేజీ బ్రెయిన్ నీదైతే. అంటే ఇక్కడ నుంచి వెళ్ళదా గాలి? పైకి వెళ్తుంది నాన్న అగరబత్తి. సో ఇటు నుంచి వెళ్ళదు అంటున్నావు అంతే కదా? అవుట్ గైస్, ఇదంతా ఓపెన్ ఉంది. ఇక్కడ బొక్క పెడతాడంట, లోపల బొక్క పెట్టి దీని మీద బొక్క పెడతాడంట. అవునరా, అగరబత్తి ఎలా ఉంటది? మేబీ మాక్సిమం ఇలా ఉంటది, క్రాస్ గా ఇలా పెడతాం కదా. పొగ ఇట్లా పైకి వెళ్తుంది నాన్న, ఇట్లా సైడ్ కి వెళ్ళదు పొగ, ఇట్లా వెళ్ళదు. అది ఇలా వెళ్తుంది. ఇదంతా నల్లగా అయిపోతుంది. ఏమొద్దు, హోల్స్ ఏమొద్దు, కింద పెడదాం అగరబత్తులు. దేవుడిని ఇక్కడ పెట్టుకొని అగరబత్తి కింద పెడతావా? వావ్, అమేజింగ్. గైస్ ఇప్పుడు బెల్స్ తెచ్చాం మేము. బెల్స్ ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం అనమాట. దీన్ని ఇలా పెడదాం అనుకుంటున్నాను. ఏమైంది, రావట్లేదా? వెళ్ళదు నాన్న, తిప్పలేం దీన్ని. తిప్పు. నీకు ఎప్పుడు బలం ఉందంటావు. ఇది అంటే అంత బలం కూడా లేదా నీకు? ఫింగర్ పట్టట్లేదురా నాది, బండవేలు కదా, ఈ గ్యాప్ లో ఫింగర్ పట్టట్లే. ఇట్లా తిప్పాలి కదా దాన్ని. ఇది అంత ఎట్ట పడుతుంది. బాడీ షేమ్ ఎందుకు చేస్తున్నావు? నాది బండవేలు అన్న. నిన్ను కూడా బండ ఏంటి అసలు? బండ లావుగా ఉంటది కదా వేలు. లావు ఉంటే ఏంటి, తప్పేంటి? ఇందులో పట్టట్లేదు, అనవసరంగా హోల్ లూజ్ అయింది. గైస్ ఇరుక్కుపోయిందంట. ఒక్క పని చెప్పా, ఓన్లీ వన్ వర్క్ అండ్ యూ డూ దిస్. వావ్, కనీసం హ్యాండిల్ చేయరా దీన్ని మొయ్యరా. ఎక్స్క్యూజ్ మీ, ఇటు ఏముంది దీంట్లో? ఫింగర్స్ కన్నీ పెడతాయి ఇట్లా. సైకో నువ్వేమన్నా పోయిన జన్మలో సైకో అనుకుంటా. వామ్మో గైస్, బాయ్. Guys,
అంత కష్టపడ్డాడు, నేను చాలా ఈజీగా తీసేసాను హుక్. మళ్ళీ షో ఆఫ్. అసలు బుర్ర లేదు గైస్, బుర్ర యూస్ చేయడు. లిటరలీ చూడండి ఎంత మంచిగా తీసాను నేను. ఇప్పుడు ఒప్పుకుంటావా నేను నీకంటే కొంచెం స్మార్ట్ అని? మరి నువ్వు చేస్తావా, మరి వస్తావా? నేను చేస్తా. దింపరా, ఒక స్క్రూ దింపరా. హలో, నువ్వు ఎట్లా వేస్తున్నావు తెలుసా? అమ్మాయిని ఏదో తక్కువ అంచనా వేస్తున్నావు. నేనేం తక్కువ, మొత్తం అమ్మాయికి జనరలైజ్. అవును అలానే వేస్తున్నావు. పెట్రా అనుకుంటావు. మొత్తం జనరలైజ్ చేయొద్దు నాన్న. సో గైస్, నా దగ్గర ఐ హ్యావ్ అ గ్లూ అండ్ ఈ స్క్రూ డ్రైవర్కి ఇది ఏదో ఒకటి పెట్టేసి హోల్స్ చేసా. ఫస్ట్ హోల్స్ చేసిన తర్వాత మనకి ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా ఓపెన్ చేసి పెట్టుకున్నా లైక్ దిస్. ఇట్లా కొంచెం గ్లూ తీసుకోవాలి. గ్లూ తీసుకొని సో ఇలా పెట్టేసిన తర్వాత రింగ్ ఇందులో లాక్ చేయాలి గైస్. గైస్, ఇక్కడ రక్తాలు చిందించి పనిచేస్తుంటే ఇది ఒకటి నెంబర్ 1 అరుస్తూ ఉంది బయట కూర్చొని. నెంబర్ 2 వచ్చేసి మన నందు మేడం. ఈ మేడం కూడా అరుస్తూ ఉంటుంది వెనకాల నుంచి. ఏదో సౌండ్ వస్తుందంట, సౌండ్ లేకుండా హ్యామరింగ్ చేయాలంట గైస్. అయ్యా నువ్వు అసలు నిజంగా చింటూ. సో గైస్, చింటూ బెల్స్ అన్ని పెట్టేశాడు. నేను పెయింట్ వేసాను. ఏంటి బెడ్ మొత్తం రక్తాలు చిందించి మరీ పాపం పూజ మంత్రం తయారు చేశాడు. కింద వాళ్ళకి సౌండ్ వచ్చింది గైస్, ఇప్పుడే మాకు కాల్ వచ్చింది. సౌండ్ చేయొద్దంటే చేశాడు హ్యామర్ పట్టుకొని. అయ్యో, వావ్ వావ్ గైస్, లుక్ ఎట్ దిస్. నువ్వు స్క్రూస్ పెట్టావని చెప్పి గైస్ తను స్క్రూస్ పెట్టాడని చెప్పి స్క్రూస్ చూపేదంట మీకు. అరే ఎంత కష్టం తెలుసా, అది ఎంత చిన్నగా ఉంది. చెక్కలోకి దింపారా చేత్తో. వెరీ గుడ్ నాన్న. చూడు బ్లడ్ ఎంత క్లాట్ అయిపోయింది ఫింగర్స్. సారీ నాన్న. నువ్వు పెట్టింది ఇది ఒక్కటే ఊడిపోయింది. పెయింటింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ గంటలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బ్యూటిఫుల్ ఉంది గైస్. ఇంకా ఉంది ఫినిషింగ్ వర్క్. ఫైనల్ది నందు చూపిస్తుంది అంత అయిపోయిన తర్వాత. ఏంద్రా అది? నాకు సంబంధం లేదు, ఇది నీకు నచ్చింది తీసుకున్నావు. ఇంటికి వెళ్ళాక మ్యాచ్ అవ్వకపోతే నాకు సంబంధం లేదు. అంత సీన్ లేదు. మరి పెట్టేసేయి. వెనకాల అమ్మాయి ఉంది. అమ్మాయి ఉంటే మంచిదే కదా. ఎక్కువ చేసాం, ఇంకా పైన కూర్చోబెడతా తీసుకెళ్ళి. వీడియో వెనకాల అమ్మాయిని గుద్దుకుంటున్నావు చింటూ. గుద్దుకొని మంచిదే కదా. సో గైస్, నేను తీసుకున్నాను కర్టన్ లాగా వేయడానికి కింద అన్ని సామాన్లు కనిపించకుండా. బట్ ఈ చింటూ సెలెక్ట్ చేశాడు, నాదైతే కాదు. ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత చింటూ అంటున్నాడు నాకు సంబంధం లేదు అంటున్నాడు. హౌ ఇస్ వెనకాల మమ్మీ చింటూ, మమ్మీస్ని కూడా చూస్తావా? ఇప్పుడైతే దీనికి స్ట్రింగ్ కర్టన్ వేయాలి కాబట్టి స్ట్రింగ్ కావాలి. ఇది మూడు ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి చింటూ వేస్ట్ అంటున్నాడు. దానికంటే ఇది బెస్ట్ రా. దారంతో ఎవరైనా కడతారా చింటూ కర్టన్? కలర్ మ్యాచింగ్ అవుతుంది. ఊడిపోతుంది. ఎబ్బే కర్టన్ చింటూ ఒకటి ఇస్తానేమో అడుగు. కళ్ళు గుడ్డు వచ్చినాయి కదా, కొనుక్కో. అలా ఇది వేసుకోరా, మెడకాయకి వేసుకొని తిరుగు, బాగుంటుంది. నన్ను కుక్క అనుకుంటున్నావా? అసలు నిజంగా ఎంత ఇరిటేట్ చేస్తున్నాడంటే నా వల్ల అవ్వట్లేదు గైస్. మీరు తీసుకెళ్ళిపోండి వీడిని, నాకు అవ్వట్లేదు. ఏం చేసావు ఇప్పుడు? ఏం చేయలేదు. ఇది తీసుకుంటావా? తీసుకో. ఇప్పుడు నువ్వు తీసుకో, నీకు 2 చేతులు ఉన్నాయి కదా ఖాళీగా. ఇదేనా అసలు? ఓపెన్ చేసి చూడొచ్చా? అన్ని ప్యాకెట్లు ఎందుకు నాన్న, మనకు కావాల్సింది ఇంత ముక్క. అక్కడ అదే ఉంచారు, ఈ 3 వచ్చారు, ఒకటి లేదు. మనకు కావాల్సింది ఇంత ముక్కే. ఇది కోసినట్టు అది కూడా కోసిస్తారా? జస్ట్ ఒక గుడ్డ ముక్క కొందామని వచ్చింది, షాప్ మొత్తం షాపింగ్ చేస్తుంది గైస్. 3 ఉన్నాయి, 1 ప్యాక్ లేదు. దీంట్లో చింపేసి తీసుకుందామా? Yeah, perfect. We'll go. Bonk. It's a common sense.
నా జాబే అది. ఆ అమ్మాయిలాగా నుంచోరా పైన అక్కడ ఎక్కి. గైస్, రన్నింగ్ రేస్ పెడితే నా ఇజ్జత్ తీయడానికి ఫస్ట్ వస్తుంది. నా పొట్ట పెడతావంటే కదా వీడియోలో. నువ్వు జరుగు, నాకు లైఫ్లో కొంచెం స్పేస్ నువ్వు, పర్సనల్ స్పేస్. ఎయ్ అసలు గైస్ ఎంత షో ఆఫ్ చేస్తున్నాడంటే ఈ వెనకాల అమ్మ చూస్తుందిరా, వీడియో తీస్తుంది. నువ్వు ఇరిటేట్ చేసావు అనుకో, ఇది తీసి ఈ పొజిషన్లో పెట్టి మడత పెట్టి పెడతా షెల్ఫ్లో. నేను ఇరిటేట్ చేయకు. అత్తి రొక్కి వాట్ సైడ్ ఉంది తెల్లంట్రికలు చూడంతా. అలా నువ్వు చింటూ రేసిస్ట్ అను ఏమన్నా? నేను ఏమన్నా తెల్లంట్రికలు అన్నా. నలుపు ఎంట్రికలు, తెల్లంట్రికలు, బ్రౌన్. దాంట్లో ఏముంది నాన్న? సో గైస్ ఇదంతా ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట. మొత్తం ముసలోళ్ళే ఉంటారు గైస్. ఇంతకుముందు అయితే అమ్మమ్మ వాళ్ళ తాత గురించి ముచ్చట్లు పెడుతుంది. ఇదేంటన్నా ముడ్డు తుడుచుకునే టిష్యూలా ఉంది. పిచ్చానికి ఎవరు ఇంత పెద్ద రోలు లైఫ్ టైం వస్తుంది అనుకుంటా. సో గైస్ ఇక్కడ అంతా స్టోర్లో మ్యూజిక్ పెట్టారు, చింతకి ఇరిటేషన్ వస్తుంది. సో వల్ల అవ్వట్లేదు. చింటూ చాలా ఎంకరేజ్ చేస్తున్నాను నన్ను. చింటూ అలా చెయ్యకు చింటూ ప్లీజ్, అందరు చూస్తున్నారు. పెయింటింగ్ అవన్నీ ఉన్నాయి రా, వెళ్దామా? ప్లీజ్ అక్కయ్య ప్లీజ్, ఫస్ట్ బిల్లింగ్ అయిన తర్వాత వెళ్దాం అక్కయ్య. ఈ లోపు 4 ముసలోళ్ళు వస్తారు మళ్ళీ. ప్లీజ్ ఇప్పటికీ 10 అరగంట. అక్కయ్యనా? అక్కయ్య చింటూ లైన్లో నుంచోవాలి. చింటూ వెనక్కిరా అందరం చుంటే ఏమైంది? ఏమన్నా మీదకి వెళ్ళాను అమ్మమ్మ ఎత్తుకో అని చెప్పి. అక్కయ్య ఇంకా షాపింగ్ అవ్వలేదా తమరిది? అయిపోయింది కదా, పద పోదాం. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి నా జుట్టు మీద చేది అంతా సెట్ చేసి చూపిస్తాను నేను ఫైనల్ లుక్. నేను గుర్తు ఉంచుకోలేవా? అంతలా వస్తుంది. మా అమ్మ డాడీ చూస్తే ఏం చెప్పాలరా? పెళ్ళయించుంటు మనకి. ఓకే, మర్చిపోయా. హే గాయస్, సో ఈ వీడియో చాలా రోజులు షూట్ చేసాం మేము. అసలు ఎన్ని రోజులు షూట్ చేసామో మాకే తెలీదు. పూజ మందిర్ అయిపోయింది. స్టోరేజ్ అంతా పెట్టుకుంటాం కదా దేవుడి కింద, సో అదంతా బయటకు కనిపిస్తుంది అనమాట. సో ఐ థాట్ వై నాట్ లైక్ కవర్ ఇట్. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంది కదా వీడియోలో, ఎందుకంటే సర్ప్రైజ్ ఉంది. సో నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట, చిన్న వీడియో వస్తుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో ఆబ్వియస్లీ మీకు తెలుసు, క్వాలిటీ మంచిగా ఉంటే ఏంటి కొత్త కెమెరా అని. సో ఏ కెమెరా కొన్నాము, ఎలాంటి కెమెరా కొన్నాము, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ వీఆర్ సో ఎక్సైటెడ్. ఇప్పటి నుంచి అన్నీ ఈ కెమెరాలోనే షూట్ చేస్తాము. అండ్ వాయిస్ కూడా బాగున్నట్టుంది. లెట్స్ డూ దిస్. మీరు చూసారు కదా ఇంతకు ముందు వీడియోలో. సో ఇదే ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ని నేను చిన్న కర్టెన్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఒక పిన్ పెట్టేసి ఇక్కడ స్ట్రింగ్ అటాచ్ చేసేసి, మనం స్ట్రింగ్ కొన్నాం కదా అటాచ్ చేసేసి కింద కర్టెన్ లాగా వేద్దాం అనుకుంటున్నా. ఐ నీడ్ చింటూ హెల్ప్ యాజ్ వెల్. అది మొత్తం చేసిందే నేను. ప్రశాంతంగా కూర్చున్నాడు ఏం చేయకుండా. ఇప్పుడు సౌండ్ వస్తుందా కింద వాళ్ళకి? అరే వద్దురా బాబు, మొన్ననే కంప్లైంట్ ఇచ్చారు. సౌండ్ రాకుండా ఎట్లా కొడతారా చెక్కని? ఇట్ట పెట్టి ఇట్ట పీక్తా పన్ను. నా పళ్ళ మీద అందరూ కమెంట్స్ చేస్తున్నారు కదా, మీ పళ్ళు కూడా అలానే అవుతాయి ఫ్యూచర్లో. మీ కిడ్స్ పళ్ళు కూడా అలానే అవుతాయి. అదృష్టం ఉండాలి గైస్. ఇలాంటివి చెప్పే సర్లే, తాడు కావాలి. తాడు పెట్టాలంటే హుక్స్ కావాలి. హుక్స్ పెట్టాలంటే హోల్స్ చేయాలి. హోల్స్ చేయాలంటే స్క్రూ డ్రైవర్ కావాలి. ఇప్పుడు నువ్వు హోల్స్ చేస్తే కింద వాళ్ళు పైకి వస్తారు ఫర్ షూర్. పెద్ద సౌండ్ అవుతుంది. మరి ఏం చేయాలి చెప్పి, నేను ఇప్పుడు హోల్ లేకుండా హుక్ ఎలా పెట్టాలి? నేను చేత్తో తిప్పాలా? అవ్వదు చేత్తో. అంటే నువ్వు ఇంకా ఉండి అవి ఏం చేయకపోతే ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేసేవాళ్ళ హస్బెండ్. మెడపట్టేసింది పట్టుకో మెడపట్టించి కెమెరా చూస్తావేం చింటూ? చింటూ ఐ స్వేర్ మెడపట్టింది. చింటూ సెట్ అయిందా? అమ్మాయి వాళ్ళంతా ఇలా తిరగాలి. వద్దులేరా. అరే చెవులు మూసుకోరా, 2 సెకండ్లు అయిపోతుంది. నాకు కాదు, కింద కంప్లైంట్ ఇస్తారు చింటూ అపార్ట్మెంట్ వాళ్ళు.
ఇంకా సౌండ్ లేకుండా ఎట్లుంటారు? రే 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 చాలు 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 చాలు. అబ్బో పెద్ద ఇంజనీర్ వచ్చాడండి. అయిపోయింది. ఇరుక్కుందా? ఈ హుక్స్ని ఇప్పుడు చేతితో తిప్పాలి, టార్చర్ ఇది. ఇది ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంటుంది బయట. ఇది ప్లీజ్ రా, అది ఎక్కడ ఉంది ఇప్పుడు ఎత్తకాలా? ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా. ఓ మై గాడ్, దిస్ ఇస్ ద చాదస్తం గైస్. గైస్ చాదస్తం. అరే గైస్ 2 హుక్స్ కావాలి, రెండింటి కోసం నేను అన్ని ఎందుకు ఓపెన్ చేయాలి? అంటే ఆల్రెడీ ఉంది కదా, ఓపెన్ చేసేయచ్చు కదా. ఇంకోటి లోపల ఎక్కడో ఉంది. నీకు ఐడియా చెప్పనా? ఏంటి నాకు idea? ఇప్పుడే వచ్చింది క్రేజీ ఐడియా. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఒక హుక్ అక్కడ ఒక హుక్ పెట్టి మధ్యలో హుక్ ఇలా పెడదాం. పెట్టి తాడు కడతావు కదా, ఈ కట్టెని ఇలా లాగచ్చు, ఆ కట్టెని అట్లా లాగచ్చు. పక్కకెళ్ళి ఆడుకోవా? మెల్లకొట్టు మెల్లకొట్టు మెల్లకొట్టు. ఒకటేసారి కొట్టు. ఎయ్ ఎయ్. చాలు 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 చాలు. డిస్ట్రాక్ట్ చేయక నా అవ్వకపోతే మళ్ళీ 10 times కొట్టాలి నేను. గైస్ వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి పూజా మందిర్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవడం కాస్ట్లీ అవుతుంది కాబట్టి ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వీడియో. $50 అండ్ ఈ స్టఫ్ అంతా కలిపి ఇదొక ఎంత అయిందన్నా? ఒక $20-25 అయింది. సో మొత్తం కలిపి $75. కానీ ఇక్కడ ఇండియన్ షాప్స్లో వాటిలో చేస్తున్నారు. ఒక్కోటి $500 $600 ఉంది. ఇండియన్ రూపీస్లో చెప్పు. 25,000 30,000 ఇంత సైజ్ పూజా మందిర్. ఇంత కూడా రాదు, ఇంకా చిన్నది వస్తాయి. యా మేడంగా జస్ట్ పెయింట్ బ్రష్ తో చింటూ, యూ డోంట్ నో హౌ టు అప్రిషియేట్. చింటూ నిజం చెప్తున్నా కదా, ఒక హస్బెండ్ ఇలా ఉంటాడా? హీ డజంట్ అప్రిషియేట్ ద థింగ్స్ ఐ డూ. అంటే లైక్ ఐ లిటరలీ సాట్ డౌన్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ అండ్ ఐ పెయింటెడ్ అండ్ హీ డిడ్ంట్ ఈవెన్ అప్రిషియేట్ ఫర్ దట్. ఇది హస్బెండ్ థింగ్స్ గైస్. ఇక్కడ పని చేస్తున్నా కదా నేను. అలా ఉంది నువ్వు. అబ్బో వామ్మో, ఇప్పుడు తాడు ఇలా కట్టలేవు కదా. పెద్ద ఇంజనీరే. తాడు ఇలా కట్టావు కదా, ఇలా కడతావా తాడు? దాంతో మెజర్ చేస్తున్నావా? హౌ వావ్, యు ఆర్ ద బెస్ట్. నందు తాడు ఇలా ఉందనుకో కొంచెం క్రాస్ గా, కట్టెని తోసినప్పుడు అలా ఉండిపోతుంది. ఇలా ఉందనుకో ఇంత తోసినా వచ్చేస్తుంది కట్. పక్కన పెట్టినా అన్న, ఇది డేంజర్. అట్లా ఇది కొంచెం హైట్ లో ఉండాలి. మెల్లగా తిప్పు. పట్టుకో, నేను I తిప్పుతా. think I have to make పట్టుకో noise. పట్టు. ఏమైంది? సంకల్పం ఉండాలి నందు, దేనికైనా విల్ పవర్ ఉండాలి. పట్టుకో. చాలా కష్టపడుతున్నాడు గైస్, నిజంగా అవార్డు ఇవ్వాల్సిందే ఈసారి చింటూకి. ఇట్లా తిప్పితే లోపల పోయింది. దీన్ని ఇట్లా తిప్పాలి కదా. నువ్వు నేను ఇందాక అది తిప్పుతుంటేనే నువ్వు అటుకన్నాను, అటు అన్నావు. నా బ్రెయిన్ అంత మంచిగా ఉంది, నీ బ్రెయిన్ చూ ఎట్టుందో. సో గైస్, ఇది నేను తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే జ్యువెలరీ స్ట్రింగ్ అనమాట. సో దిస్ ఇస్ అ మెటల్ వైర్. సో ఈ వైర్ని కొంచెం ఇలా కట్టేసి దానికి కర్టెన్ వేస్తాను. ఎక్స్ప్రెషన్స్ పెట్టావేమన్నా? నేనేం ఇదంతా పెట్టలేదు. నా ఐడియా, యూ డిడ్ంట్ ప్లాన్ ఇట్. సరే నీ ఐడియానే. ఇప్పుడు నేను అంత కష్టపడి 3 హుక్లు పెట్టిన తర్వాత ఇది పని చేయలేదు అనుకో, చెప్తా అప్పుడు నీ సంగతి. 2 days నానా. గైస్ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ వరకు పీక్తానే ఉంటుంది. వచ్చేసింది. సో గైస్, ఫ్యాబ్రిక్ మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో రైట్ నౌ కొంచెం కట్ చేసి దాన్ని స్టేపుల్ చేస్తే కర్టెన్ లాగా అయిపోతుంది అనమాట. సో నేను కుట్టట్లేదు బికాజ్ నాకు సూది దారం అవన్నీ లేవు. సో ఐఎమ్ ట్రైంగ్. నా చేయి కట్ చేసేస్తావేంటి అట్లానే? చాలా ఫ్యాబ్రిక్ మిగిలింది, బట్ దీనికి వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు. నీకు చుట్టేస్తుంది. ఓహో, ఇప్పుడు అది పీసులు ఉడుతూ ఉంటుంది అనమాట, అంతేగా? చిన్నప్పుడు క్రాఫ్ట్ చేసేవాళ్ళం కదా, ఆ క్రాఫ్ట్ గుర్తొస్తున్నాయి నాకు. సో ఇప్పుడు నేను దీన్ని స్టేపుల్ చేస్తాను. ఇక్కడ స్టేపుల్ చేస్తున్నా. సో స్టేపుల్ చేసినా కూడా ఇక్కడ హోల్ ఉంటుంది కదా, సో దాంట్లో నుంచి స్ట్రింగ్స్ అటాచ్ చేయొచ్చు మనం. సో మొత్తం ఇదంతా స్టేపుల్ చేసేసుకుంటున్నా.
దట్స్ ఇట్, డన్. సో అంత గొప్పగా ఏం లేదు, జస్ట్ కవర్ చేయడానికి కాబట్టి ఇలా చేశాను. అండ్ ఆల్సో స్ట్రింగ్ ఉంది కదా, సో ఈ స్ట్రింగ్ కూడా మెజర్మెంట్ తీసేసుకున్నాను నేను. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ని దీని లోపల నుంచి ఎక్కించి దానికి పెట్టేయడం అంతే. అంత గొప్పగా ఏం రాలే గైస్, అది మొత్తం అయిపోయాక చూపిస్తా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ హుక్స్ని లోపల తోయాలి గైస్ నేను. సో గైస్ ఫైనలీ పూజా మందిర్ ఈస్ డన్. సో మొత్తం మీకు చూపిస్తాను. సో ఇవి చూసారు కదా బెల్స్, సో ఈ బెల్స్ అన్నీ, అండ్ దెన్ దీస్ బెల్స్ కింద ఆల్రెడీ దేవుడిని పెట్టుకుని ఆల్రెడీ పూజ కూడా చేశాను నేను మొన్న. సో యా, అండ్ హ్యాంగింగ్ బెల్స్. అండ్ ఇక్కడ కొంచెం దారం ఉంది, అన్నీ కట్ చేసుకోవాలి. అండ్ ఇది స్టోరేజ్ కాబట్టి మొత్తం బయటకు కనిపించకుండా ఐ మేడ్ కర్టెన్స్. సో చిన్న క్లిప్స్ లాగా పెట్టాను, అవి తీసి కూడా మనం మొత్తం కవర్ చేసేసుకోవచ్చు. సో సైడ్స్లో కూడా చూపిస్తా. దిస్ ఈజ్ ద పెయింటింగ్ దట్ ఐ డెడ్, ముగ్గుల పెయింటింగ్. అండ్ సో కొంచెం కుంకుమలాగా ఉండాలని చెప్పి రెడ్ కలర్ పెయింట్ కూడా వేసాను అనమాట. ఇది ఇన్సైడ్ లోపల. అండ్ దెన్ దీపాలు, ఇక్కడ దీపాలు పెట్టా, ఇక్కడ చిన్న ముగ్గు పెట్టా. సో ఇక్కడ కూడా చిన్న ముగ్గులాగా వేసాను. అండ్ యా, అండ్ ఇక్కడైతే ఏం వేయలేదు బికాస్ ఇది స్టోరేజ్ కాబట్టి, దేవుడు స్టోరేజ్ కాబట్టి. హోల్ డీటెయిల్ చూడండి, మొత్తం అంత పెయింటింగ్ చేశాను, బెల్స్ పెట్టాను. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ కష్టపడి చేశాను ఫైనలీ. దిస్ ఇస్ మై ఫస్ట్ DIY ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. వీడియో కంప్లీట్ అవుతుందానా? ప్రసాదం తిను, కళ్ళకు అద్దుకున్నావు, తినేసే పర్లేదు, తినేసే. థ్యాంక్ యూ. సో గైస్ ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మీరు కూడా ఇలా DIY ప్రాజెక్ట్స్ చేసుకోండి ఇంట్లో, బికాజ్ బయట ఖర్చు పెట్టడం కంటే ఇది బెస్ట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అవర్ పూజా మందిర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్స్ గైస్. బాయ్. పూజా మందిర్ అయిపోయింది కదా, రోజు పూజలు చేసి ఇక్కడి నుంచి నా కాళ్ళకి దండం పెట్టుకో.